అందరికి జయ శ్రీ గణేష జయ శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వారి వర్క్షాప్ లో వచ్చేసాము. సో ఫస్ట్ విగ్రహం మనమైతే చిన్న విగ్రహం చూసుకున్నాం ఇక్కడ. సో ఈ విగ్రహము సో సైడ్ గద్దీలో మనకైతే స్వామివారు అయితే కూర్చున్న వినాదంగా కూర్చున్నాడు. సో అక్కడైతే ఎలక మహారాజ్. సో స్వామివారికి అయితే 4 హ్యాండ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఐ మూమెంట్ ఉంటుంది విగ్రహానికి హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 to 16 ఉంటుంది. సో స్వామివారికి అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే సూర్యప్రభల్. సో ఒక్కసారి ఈ విగ్రహానికి మనకు కలర్ అయితే చాలా మంచి అవుట్పుట్ ఇస్తారు అన్న వాళ్ళు అయితే. లోపలైతే ఆల్రెడీ కలర్ అవుతుంది పెద్ద వినాయకుడికి అయితే. సో అది కూడా చూపిస్తాను, చలో నడవండి. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారికి అయితే పెయింట్ అవుతుంది. సో అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు బ్లాక్ కలర్ కొడుతున్నారు అక్కడ చేతి కడియంలో, చేతి హత్యార్లో. సో అన్నైతే గోల్డెన్ కలర్ ఇస్తున్నారు. ఒక్కసారి స్వామివారి కళ్ళు చూసుకోవచ్చు, మూమెంట్ ఉంటాయి అందులో. సో అన్న వాళ్ళైతే మిషన్ అనేది ఆఫ్ చేశారు. సో పక్కన గద్ది కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో స్వామివారికి అయితే పంచ అయితే రెడ్డిష్ కలర్. సో ఒక్కసారి ఎలక మహారాజ్కి కూడా చూసుకోవచ్చు కలర్ అయిపోయింది. సో నేనైతే ఇంకో యాంగిల్లో కూడా చూపిస్తాను, అది కూడా చూసేసేయండి. సో ఇది వచ్చేసి ఇంకో యాంగిల్. మనకైతే ఇక్కడైతే మంచిగా మన వినాయకుడు వచ్చేసి కనబడుతున్నారు. సో స్వామివారికి అయితే ఒకటే కన్ను వేస్తారు, ఇంకో కన్ను కూడా వేస్తారు మన అన్న వాళ్ళు అయితే. సో అదైతే వెయిట్ చేయాలి మనము. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా తయారు చేస్తున్నారు. నిన్నటి వీడియోలో అయితే మనం అయితే చూసుకుంటే అయితే కలర్ ఇంకా షేడింగ్ వర్క్ అనేది అయిపోయింది. ఈరోజు అయితే ఆల్మోస్ట్ 50% మనకైతే స్వామివారికి అయితే పెయింట్ అయితే అయిపోయింది. సో తొండం కూడా చూసుకోవచ్చు ఎంత బాగా తిప్పారో అన్న వాళ్ళు అయితే. సో అన్న అయితే అటు సైడ్ అయితే గోల్డెన్ కలర్ వేస్తున్నారు, ఇటు సైడ్ అయితే మనకి హత్యార్కి అయితే బ్లాక్ కలర్ వేస్తున్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 20 to 20 feet ఉంటుంది. వెడత వచ్చేసి అయితే మనకైతే 16 to 17 feet వెళ్తుంది. సో లోపల ఇంకా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసుకున్నాం మనకైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ విగ్రహం మనకైతే దాదాపు 40 pieces అనే అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారని చెప్తున్నారు. సో కిరీటం మీద చూసుకోవచ్చు మహాకాల్ థీమ్. సో మూడో కన్ను అయితే మనకైతే మూమెంట్ ఉంటుంది మహాకాల్ థీమ్లో. సో కిరీటంలో సో స్వామివారికి కూడా మనకైతే కళ్ళు అనేది మూమెంట్ ఉంటుందని అన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకో విగ్రహము, అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకో కలర్ వేసేసారు అన్న వాళ్ళు అయితే. సో ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్, ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ కలర్. సో గ్రే కలర్ వేసారు స్కిన్ టోన్ అయితే. సో డాగినా వర్క్ అయితే మనకైతే వేసేసారు. సో గోల్డెన్ కలర్ ఫినిషింగ్తోనైతే ఉంటే మనకైతే అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. సో స్వామివారి ఇంచుమించు మనకైతే 20 to 22 feet వస్తుంది. వెడత అయితే మనకు 16 to 17 feet వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి తొండం చూసుకొని ఎంత మంచిగా తిప్పారు అన్న వాళ్ళు. సో కిరీటం కూడా వస్తుంది ఈ వినాయకుడికి అయితే. సో 2-3 daysలో మనకి ఈ విగ్రహం కూడా అన్న వాళ్ళు అయితే ఫుల్ పెయింటింగ్ వేస్తారు, అది కూడా నేను వీడియో తీస్తాను. సో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, జై శ్రీ గణేష్ అని అయితే కమెంట్ చేయండి కింద అయితే. సో ప్రతి విగ్రహానికి అయితే మనకైతే ఫినిషింగ్ వర్క్ అనేది ఇక్కడ అవుతుంది. సో లోపలైతే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ గ్యాప్ అనేది లేదు అసలుకే. సో ప్రతి విగ్రహం పక్క పక్కనే పెట్టేసేయడం వల్ల మనకైతే గ్యాప్ అనేది లేదు. సో మనకైతే 2 విగ్రహాలు అయితే మనకైతే డిఫరెంట్ కలర్స్తో అయితే అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఇటు సైడ్ నుంచి చూసుకోవచ్చు ఒక యాంగిల్. సో స్వామివారు అయితే చాలా డీటెయిల్గా మనకైతే పెయింట్ అవుతున్నారు. సో ఇంకో వీడియో కూడా చేస్తాను నేను, ఎవరైనా కావాలి అంటే అయితే మనకైతే కమెంట్ చేయండి. సో లోపల కూడా ఒక్కసారి మళ్ళీ వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి ఫినిషింగ్ అయ్యింది ఈ విగ్రహానికి. సో ఫినిషింగ్ కాగానే మనకైతే పేపర్ కొడతారు, పేపర్తోనైతే మనకైతే స్మూత్ అయిపోతుంది ఇట్లా. సో అక్కడైతే డై పీసు, అందులో నుంచి మనకైతే గణేశుని పీస్ అనేది వెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.